నిజంగా చాలా సీరియస్ గా చెప్తున్నా. నువ్వు ఈ పంచాయతీ ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఎంత పిలుస్తారా? నాకు ఇయ్యలే వరకు కొట్టేస్తా. నేను ఫిక్స్ అయిపో, నేను కొట్టేస్తా. నేను అసలు ఆలోచించాను. నేను కూడా వస్తా కదా. నువ్వెందుకు నీ అమ్మ ఎప్పుడు ఎటువైనా వస్తారు అనుకోనే లేదే నాలాను కాదే. బరాబర్ చేస్తా. నేను నిజంగా చెప్తున్నా. అవి నేను చూసా, నిజంగా కొట్టేస్తా. నేను చాలా నేనే పంపిస్తున్నా. పోరా ముండా కొడకా పో. లేదు నేను సెట్ చేసుకుంటా. సెట్ చేసుకుంటా. లేదు ఇప్పుడు వస్తా. నేను తోటే. నాతో ఎందుకు వస్తావు? నేను పోతున్నా. మంచిగానే ఉంది. సరే థ్యాంక్ యూ. నేను కూడా వస్తా అని చెప్పిన. అంతే. నువ్వు ఒంటికాయ పడతారు అట్లా మోని. మరి ఒక్కసారి చెప్తే అర్థం కదా. నేను కూడా వస్తా అంటే అన్నీ ఉంది. ఇద్దాను చేసే కథలు. ఎవరమ్మ మరి రౌడీ రెడ్ హార్ట్ అంట? ఎవరు? ఫ్రెండ్ అయితే నాన్న అంటదా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వచ్చేసి ఏందో ఎట్లనో బిహేవ్ చేస్తున్నా. నాతో నాకు అర్థమవుతలేదు. ఒక 2 hours నుంచి మాట్లాడట్లేదు. ఏమని అంటే నేను బయటికి పోతున్నా అంతే, నువ్వు నాతో మాట్లాడొద్దు అది ఇది అని అంటున్నావు. చదువుకోనికి పోతుండు. బట్టలు అసలు ఏం చేస్తుండో అర్థమైతే స్నానం చేస్తుండు. వస్తుండు. ఆ ఫోన్ ఏందో మెత్త కింద దాపెట్టుకుంటుండు. ఫ్లైట్ మూడ్ ఎక్కిస్తుండు. సీరియస్ అవుతుండు. చిన్నదానికి పెద్దదానికి నాకు అర్థమవుతలేదు. వీడి వల్ల పొద్దు నుంచి నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది గైస్. అసలు ఈ బాధ ఏందో కెమెరా పెట్టి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కెమెరా పెడితే ఆడ ఏదో నాకు చెప్పేస్తాడు, లేదంటే ఆడ చెప్పాడు, యాక్టింగ్ చేస్తాడు ఎక్కువ. సో ఇప్పుడు అసలు వాడు బాధ ఏంది, వాడేంది నాకు ఇంత కూడా అర్థమవుతలేదు. ఏమనంటే ఆ ఉండు దెంగే, నాకు నువ్వు అవసరం లేదు అది ఇది అని మాట్లాడుతుండు. ఇప్పుడు చూడండి గైస్, మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు ఆ బాధ ఏందో కూడా నాకు ఇంత కూడా అర్థమవుతుంది. దాపోదాం అడుగుదాం అని. ఎందుకు మాట్లాడతలేవు 2 గంటల నుంచి నాతోటి? మాట్లాడతలేను. మరి అంతసేపు చెప్తే దెంగే అవసరం లేదు, నేను బయటికి పోతున్నా అది ఇది అంటున్నావు. గోవానా? అట్లెట్లా పోతున్నావు గోవాకి? నేను కూడా వస్తా కదా. నువ్వెందుకు నీ అమ్మ ఎప్పుడు ఎటువైనా వస్తారు అనుకోనే లేదే నాలాను కాదే. ఎవరితో పోతావు? ఇంకా ఆటకాలు ఆడుతున్నావు. గమ్మున కొద్ది అప్పుడు నుంచి చూస్తున్నా. కన్నా బట్టి పోతున్నా. నేను కూడా వస్తాను. ఒక్కడు పోతున్నా అంటే లేదు నేను సెట్ చేసుకుంటా. సెట్ చేసుకుంటా. లేదు ఇప్పుడు వస్తా. నేను తోటే. నాతో ఎందుకు వస్తావు? నేను పోతున్నా. మంచిగానే ఉంది. సరే థ్యాంక్ యూ. నేను కూడా వస్తా అని చెప్పిన. అంతే. నువ్వు ఒంటికాయ పడతారు అట్లా మోని. మరి ఒక్కసారి చెప్తే అర్థం కదా. నేను కూడా వస్తా అంటే చొప్ప మీద నేను కొడతాను చూడొకటి. నేను జరుగుకనా మజాక్ చేయకు. నేను పోతున్నాను పోని. ఎప్పుడు చూడు ఎంబడ పడుతుంది అడిగిడికి. ఫోన్ ఎందుకు ఫోన్ చూస్తే నీ బాధ ఏంది? ఫోన్ ముట్టుకొని సరే అప్పుడు నుంచి చూస్తున్నా. నాకు ఇయ్యలే వరకు కొట్టేస్తా. నేను ఫిక్స్ అయిపో, నేను కొట్టేస్తా. నేను అసలు ఆలోచించాను. ఎందుకు ఎవరితో చాట్ చేస్తున్నావు? మరి నేను చూడాలనుకుంటున్నాను. నిజంగా తీసేస్తా. కావాలని తీసుకొచ్చారు.
ఏంది వాట్సాప్ లో ఎందుకు ఓపెన్ నేను చేస్తావు? ఇక్కడే పడదేం చేస్తా, ఫోన్ ఫిక్స్ అయిపో చెప్తున్నా నేను. ఫోన్ ఎందుకు పడుతుంది? నువ్వు కొనిచ్చినావు, నువ్వు కొనిచ్చినావు, నువ్వు కొనిచ్చినావు, నువ్వు కొనిచ్చినావు. ఫోన్ పడితే ఇంకా ఫోన్ పడితే ఇంకా ఊరికే ఆప్షన్ చేస్తున్నావు. దిగ ఇష్టం ఉన్నట్టు తిరుగుతావు. నువ్వేంది నాకు చెప్పేది? నువ్వు 2 రోజులు పోయినా ఏడుకోదానికి దొరకపోయినా ఫోన్ పంపిస్తా, ఫోన్ పంపిస్తా. ఈను. ఎందుకు ఇయ్యవు? ఎందుకు ఫోన్ ఇయ్యడానికి ఎందుకు నీకు? ఫోన్ నా ఫోన్ ఎందుకు ఇస్తాను? దిగ నేను కొట్టేశానని చెప్తున్నా. నేను నార్మల్గా మాట్లాడుతున్నా, యాక్టింగ్ దిగుతున్నా. సుల్లిగాడివి ఇన్ని రోజులు మంచిగా ఉన్నావేమో అనుకున్నా. ఈ నాటకాలు చెయ్యకు. నాలుగేళ్ళను చెట్టు పోయిన నన్ను తీసుకుంటాడు, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలో తెలియవు. ఫోన్ చూపి అని చెప్పిన నేను మర్యాదగా కొట్టేసే సాయి. నేను నిజంగా చెప్తున్నా. ఫోన్ టీషర్ట్ జాగుతుంది ఫోన్ మరి ఫోన్ 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 అని చెప్పిన నేను నీతోటి. ఈయన ఫోన్ ఇయ్యని ఏమి అని తీసుకుంటే తీసుకోపోతే నాకు అవసరం లేదు. ఏడి కొని ఇస్తలేదు. చేతికి పడితే దెబ్బలు ఒక్కసారి తడదు మాకు. ఫోన్ ఫోన్ అలా బట్టలు ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ ఫోన్ ఎటు కొని ఇయ్యదు, ఇంట్లో ఉంటుంది ఎప్పుడు. ఓడకా మాటలు 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 మంచిగా ఫోన్ అని చెప్పిన. తమాషా చేస్తున్నావు. ఊ కూడా కదా ఏమనుకుంటున్నావు? ఇంటికి ఫోన్ అని చెప్పిన ఒకసారి. ఫోన్ నేను సీరియస్ చెప్తున్నా. ఫోన్ ఫోన్ ఈను ఫోన్ ఇవ్వడానికి ఏంది? నా పాయింట్ లేవి, ఫార్మల్ పాయింట్ లేవి. నేను నిజంగా చెప్తున్నా, పదగొట్టేస్తా. నా ఫార్మల్ పాయింట్ లేవి. నిన్నే అడిగేది నా ఫార్మల్ పాయింట్ లేవు అంటున్నా. నాన్న రెడీ అవ్వు కదా, మార్నింగ్ 8కి ఫ్లైట్ బుక్ చేశా, తొందరగా రావా ప్లీజ్, నేను చూడాలని ఉంది. ఇద్దాను చేసే కథలు. ఎవరమ్మ మరి రౌడీ? రెడ్ హార్ట్ అంట. ఎవరు? ఫ్రెండ్ అయితే నాన్న అంటదా? నువ్వు ఈ పంచాయతీలు చెయ్యకు. మారిపోయినావు అనుకో, నీతో ఉంటున్నా మంచిగా. అర్థమవుతుందా? నాటకాలు ఆడుతున్నావా? ఇయ్యను. ఇప్పుడు ఫోన్ చేసి అమ్మ బూతులు దెంగుతా చూడదాన్ని. బజార్పు ప్లస్సుల్లి దాన్ని. ఏమన్నది ఫోన్ లిఫ్ట్ చేసి వాట్సాప్లో లిఫ్ట్ చేస్తే నీ ఎంత తెలివి తక్కువ కాదు. డైరెక్ట్ లిఫ్ట్ అంటే నువ్వు చేస్తావు. చేస్తా. చేస్తావా? పెడతా ఇప్పుడు. సాయి నేను నిజంగా చాలా సీరియస్ గా చెప్తున్నా. నువ్వు ఈ పంచాయతీ ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ అయితే నాన్న పిలుస్తారా? అందరు నాన్న పిలుస్తారా? నేను చేతుడు ఏం చేస్తున్నాను? అవునా? నువ్వు నన్ను గుర్తు చూస్తాను. మీ అమ్మ చెప్తా ఎవరితో తిరగని అవుతుందని చెప్పి. నాటకాలు ఆడుతున్నా పైనుంచి ఇంకా పోతా అది అని చెప్పి. సిగ్గుందా మరి నన్ను ఎందుకు తెచ్చి పెట్టుకున్నా? మరి మంచిగా చేసుకునేదానికి ఏడో ఒకరి దగ్గర వీడియోలు చేస్తా, బరాబర్ చేస్తా. నేను నిజం చెప్తున్నా, అవి నేను చూసా నిజంగా కొట్టేస్తా నేను చాలా. నిజం చెప్తున్నా, వదిలేసే. ఆ ఫోన్ ఇచ్చేసి నా మర్యాద ఫోన్ ఇచ్చేసి ఇప్పుడు ఎట్లా అవుతుందో చూస్తా. నేను పని చేస్తా, ఫిక్స్ అయిపో. నేను మళ్ళీ కొట్టేస్తా. నేను ఆలోచించాను అసలు. ఇన్ని రోజులు మరి నన్ను ఎందుకు కొట్టుకుంటే తమాషా చేస్తున్నావు. గిచ్చకని చెప్తారా? ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు అట్లా పిలుస్తారా? నా మొట్ట బిర్యానీ ఇంటికి దిగి చూడు. నేను రాను మీ అమ్మ నీకు నాకు బ్రేకప్ దిగేరా? కూడా చూసా పో.
లంజంతో తిరుగుకుంటా ఎరిపుక్సలిగాడు ఇంకా నాతో మాట్లాడుతున్నాడు. చూడండి నేను ఏదో చెప్తాడని చూసుకుంటే ఆడు ఫోన్ చెక్ చేస్తే ఇది వచ్చింది. వస్తుంది బరాబర్ వస్తుంది. నేను కూడా చూపిస్తా పో నేను ఏందో నీకు. ఏమన్నా 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 కొట్టేస్తా నేను. అస్సలు ఆలోచించాను నేను ఎంకర ముంగడ. ఎందుకు ఓపిక పడుతున్నాను నేను బయట పోవాలి అంతే. ఇంటికి ఎందుకు ఓపిక పడుతున్నాను చెప్పకపోతే మీ అమ్మ చెప్పుకోవాలి. లంజంతో తిరుగుడు అలవాటు అంటే ఇడికి మెసేజ్ చేయండి ఎవరైనా ఉంటే. చేయండి ఏం కాదు చేయండి గైస్. వీడియో పెట్టినా కదా నేను చూపిస్తాను. పెడతా పెట్టి చూపిస్తా చూడండి. వీడియోలు చేసుకుందాం మంచిగా అంటే తెచ్చిన నీడ పెట్టి తిరగడానికి పోతుండే ఎవరితో అది మెసేజ్ చేస్తే చేస్తుంది మా బేబీ. నీ గుద్దలకే పుట్టిందా మీ బేబీ? ఎంతమంది ఉంటారా నీకు ఎరిపుక్సులుగా? ఒక్కదాంతో ఉండడం నేర్చుకో. అందరు అంతేనేమో అందుకోసం ఇట్లా ఉంటున్నావు. సాయి నేను నిజంగా చెప్తున్నా నువ్వు నన్ను చాలా సీరియస్ చేసేస్తున్నా. కొట్టి దిగుతా నేను ఏం చేయాలో చేస్తా. మీ అయ్యాకు ఫోన్ చేస్తా. ఏమైతే చేసుకో. ఇగో బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు మీతో గొడవలు పెట్టినా కదా. ఇప్పుడు ఒక నిమిషం ఇటు జరిగే నా చేతులు చెప్పురా. ఎందుకంత భయపడుతున్నావు? నేనే పంపిస్తున్నా. పోరా ముండా ఓడకా పో. ఎర్రి పుక్సుల్లిగా ఒక్కదంతా ఉండడం నేర్చుకో. 100 మందితో చార్జ్ చేయడం కాదు. నేను ఇలా వేస్తున్నానా ఏమన్నా? చెత్తనా కొడుకా పెట్టుకో. నువ్వు వ్యక్తి చూడు నేను చూసా. పెట్టు ఏంటి నచ్చింది పెట్టు. చూసా పెట్టు పెట్టు చూసా. ఎందుకుంటున్నావు ముఖం ఎందుకుంటున్నావు? చూడండి గైస్ ఎవరో పిల్ల మెసేజ్ చేసింది. నేను అది తమ్ముళ్ళగా కూడా పెడతా. ఇలా మమ్మీకి కూడా ఫోన్ చేసి పెడతా. కట్ చేయి ఫోన్ కట్ చేయరా. అది ఫోన్ కట్ చేయి ఆపేసి